నా ప్లాన్ ఎలా ఉంది? ప్లాన్ బానే ఉంది, కానీ కొంచెం భయం వేస్తోంది. ఎందుకు భయం? ఆ ప్లాన్ ని నువ్వు నేను అమలు చేయం కదా, కొత్త పర్సన్ ద్వారా చేయిస్తాం. కొత్త పర్సన్ ద్వారానా? ఎవరి ద్వారా చేయిస్తావు? మీ ఊరి వాళ్ళని ఎవరినైనా అరేంజ్ చేస్తే వాళ్ళ ద్వారా ఆ ప్లాన్ అమలు చేయిస్తాను. మా ఊరు వాళ్ళ? అమ్మో, మా ఊరు వాళ్ళతో చేయించడం చాలా రిస్క్. నిజమే, చాలా రిస్కే. శ్యామ వాళ్ళది మా ఊరే కాబట్టి మేమే ఆ పని చేయించామని బయటపడే ఛాన్స్ ఉంది. మేమంత రిస్క్ చేయలేం ఐశ్వర్య, మేమంత రిస్క్ చేయలేం. ఓకే, అయితే ఆ రిస్క్ ఏదో నేనే చేస్తాను. ఇక్కడే ఎవరినైనా అరేంజ్ చేస్తాను. శ్యామ చాప్టర్ క్లోజ్ చేస్తాను. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మార్కెట్లో వసంత మసాలాకి మంచి పేరొచ్చింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. తొందరలో మీ A1 మసాలా కంపెనీని ఈ కంపెనీ దాటిపోయి నంబర్ 1 ప్లేస్ సంపాదిస్తుంది అనుకుంటున్నారు. రెండిట్లో ఏది నంబర్ 1 గా ఉన్నా కూడా మార్కెట్లో మీరే నంబర్ 1 అవుతారు కదా. రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మేడం. రెగ్యులర్గా A1 మసాలాలే వాడుతున్నాం, కానీ ఈసారి వసంత మసాలా వాడదాం అనుకుంటున్నాం. A1 మసాలా కంపెనీలో లేని స్పెషల్ మసాలాలు వసంత మసాలా కంపెనీలో ఉన్నాయని విన్నాం. ఈసారి ఆ మసాలాలే తీసుకుందాం అనుకుంటున్నాం. వాటి గురించి వివరంగా చెప్తారా మేడం? రండి, చెప్తాను. అది వసంత కంపెనీ తయారు చేసే స్పెషల్ మసాలా. బాగుంది మేడం, చాలా బాగుంది. వసంత మసాలా పౌడర్ రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుందని అర్థమైంది. సో మేము ఈ పౌడరే తీసుకుంటాం. వెళ్ళి మా సేల్స్ మేనేజర్ గారిని కలవండి. అలాగే మేడం. అఖిల్ బాబు, ఎంతసేపు అయింది మీరు వచ్చి? వసంత మసాలా పౌడర్ స్పెషాలిటీ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే వచ్చాను. తక్కువ టైంలోనే వసంత మసాలా కంపెనీకి ఎక్కువ పేరు తీసుకొచ్చావు శ్యామా. మమ్మీ పేరుతో పెట్టిన ఈ కంపెనీకి ఎప్పుడు ఇలాగే పేరు తీసుకొస్తూ ఉండాలి. అలాగే అఖిల్ బాబు, అది నా బాధ్యత. గుడ్, వెరీ గుడ్. అయిపోయిందా? అయిపోయింది, బయలుదేరదాం. ఒక నిమిషం. సరే. లే 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 లే. ఏంటిది? ఆచారమా, సాంప్రదాయమా, గౌరవ
లేక అభిమానమా? చెప్పు, ఏంటిది? ప్రేమ. ప్రేమ కాళ్ళ దగ్గర ఉండకూడదు, గుండెల్లో ఉండాలి. దండగుచ్చాను నా ప్రాణం, వెండి వెన్నెల్లు కళ్యాణం. జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే. లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంటుంది కదా, అది ప్రేమే కదా? అయితే విష్ణుమూర్తి పాలకడలిలో పడుకున్నట్టుగా ఇప్పుడు నేను ఈ పూలకాడల మీద పడుకోవాలా? నువ్వలా నా కాళ్ళ దగ్గర కూర్చొని తెల్లవార్లు కాళ్ళు పడుతూ ఉంటావా? మంచి ముహూర్తం చూసి మనిద్దరిని ఇలా ముస్తాబ్ చేసి ఇంత అందంగా రూమ్ ని అలంకరించి మనల్ని రూమ్ లోకి పంపించింది కాళ్ళు పట్టించుకోవడానికా? ఎందుకు? ఎందుకంటే సార్ నమస్తే సార్. ఈ టైంలో వచ్చారండి సార్? వసంత మసాలా కంపెనీలో తయారయ్యే మసాలాల్లో కల్తీ జరుగుతుందని మా కంప్లైంట్ వచ్చింది. అలాంటి కల్తీలు మా ఫ్యాక్టరీలో జరగవు సార్. ఆ మాట చెప్పాల్సింది నువ్వు నేను కాదు మిస్టర్. ఇదిగో ఈయన స్పెషల్ ఆఫీసర్. మసాలా పౌడర్ ని వాసన చూసి అది కల్తీదో మంచిదో స్పాట్ లో చెప్పేయగల ఎక్స్పర్ట్ ఆయన. ఈ విషయం వెంటనే శ్యామ మేడంకి చెప్పాలి. ఏ మిస్టర్, సార్ ఇక్కడ చెకింగ్ పూర్తయ్యే వరకు ఎవరికి ఫోన్ చేయడానికి వీల్లేదు. ఓకే సార్. నో డౌట్ ఇన్స్పెక్టర్ గారు, ఇది 100% కల్తీ మసాలానే. ఈ మసాలా తినడం వల్లే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే ఈ కంపెనీ యజమాని మీద మేము యాక్షన్ తీసుకోవచ్చు కదా సార్? 100% తీసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ. ఈ ఫ్యాక్టరీని సీజ్ చేయమని చెప్పండి. ఓకే సార్. అలాగే మన వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగే సార్. సార్ ఆ కంపెనీలో జరిగే మంచి చెడులకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పర్సన్ మీ మమ్మీనే కాబట్టి మీ మమ్మీని అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్, సార్ ఆగండి, దయచేసి ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, కంపెనీ పేరు మా అత్తయ్య గారి పేరు మీదే ఉండొచ్చు. ఆ కంపెనీకి చైర్పర్సన్ ఆవిడే కావచ్చు, కానీ అక్కడ వ్యవహారాలన్నీ చూసుకునేది నేను. అక్కడ జరిగిన కల్తీకి సమాధానం చెప్పాల్సింది నేను. కావాలంటే నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి. అంతేగాని దయచేసి మా అత్తయ్యను మాత్రం అరెస్ట్ చేయొద్దు. మీకు దండం పెడతాను. అలా కుదరదు మేడం.
ఆవిడ బదులు మిమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది కుదరదు. మా రూల్స్ ప్రకారం ఆవిడ్ని అరెస్ట్ చేయాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు లాయర్ గారు. వీలైనంత తొందరగా మమ్మీకి బెయిల్ రావాలి. వీలైనంత ఆలస్యంగానే బెయిల్ వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం లాయర్ గారు, మమ్మీ అరెస్ట్ అయిన విషయం డాడీకి తెలియకూడదు. పొరపాటును కూడా ఈ విషయం డాడీ దగ్గర మాట్లాడద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటో అత్తయ్య గారి జీవితంలో ఇటువంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు దీనంతటికి కారణం ఈ శ్యామ. పేనుకి పెత్తనమిస్తే ఏదేదో చేసింది అన్నట్టు శ్యామకి పెత్తనం ఇచ్చేసరికి అత్తయ్య గారిని అరెస్ట్ అయ్యేలా చేసింది. అనవసరంగా మావయ్య గారు శ్యామని ఎండించేశారు. అలా చేయకుండా ఉండుంటే ఇలా జరిగేదే కాదు. అర్థం లేకుండా మాట్లాడుకో. శ్యామాన్ని ఎండీని చేయడానికి అమ్మని అరెస్ట్ చేయడానికి సంబంధం ఏంటి? ఉంది. సంబంధం ఉంది. కన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను కల్తీ చేయలేదు. మరి ఎవరు చేశారు కల్తీ? ఆ విషయం తనకెలా తెలుస్తుంది? తెలుసుకోవాలి. తను ఎండీగా ఉన్నప్పుడు ఫ్యాక్టరీలో ఎవరేం చేస్తున్నారో తను తెలుసుకోవాలి. ఎవరు సక్రమంగా పని చేస్తున్నారో, ఎవరు కల్తీ చేస్తూ అక్రమాలు చేస్తున్నారో తెలుసుకోవటం అనేది ఎండీగా శ్యామ బాధ్యత కాదా? తన బాధ్యత విషయంలో తను నిర్లక్ష్యంగా ఉంది కాబట్టే ఎవరో కల్తీ చేశారు. దానివల్ల అత్తయ్య గారు అరెస్ట్ అయిపోయారు. ఒక రకంగా అత్తయ్య గారు అరెస్ట్ అవ్వడానికి కారణం 100% ఈ శ్యామనే. ఇది అత్తయ్య గారి పేరు మీద పెట్టిన కంపెనీ. దీనికి మంచి పేరు తీసుకురావాలి అనే ఆలోచన శ్యామకు ఉన్నట్టయితే తను ఇంత నిర్లక్ష్యంగా ఉండేదే కాదు. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు?
నిర్లక్ష్యంగా ఉండడం ఏంటక్క? నేను ఏ విషయంలోనూ, ఎవరి విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండనని మీకు తెలియదా అక్క? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. దయచేసి అర్థం చేసుకో అక్క. నిన్ను ఎండిని చేయడమే పెద్ద పొరపాటు. ఐశ్వర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట మాటికి తనని ఎండీ చేయడమే తప్పు అని మాట్లాడుతున్నావేంటి? తనని ఎండీ చేసిందే మావయ్య గారు. అఖిల్ బాబు అలా మౌనంగా ఉన్నాడంటే నేను తప్పు చేశానని తను కూడా అనుకుంటున్నారనేగా. నేను అనుకోవడం కాదు శ్యామ, అందరూ అదే అనుకుంటున్నారు. నీ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనుకుంటున్నారు. నీకు ఎండీగా బాధ్యతలు అప్పగించిన రోజే చెప్పాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. కంపెనీకి మంచి పేరు తెచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాను. చేస్తానని మాట కూడా ఇచ్చావు. చివరికి ఇలా చేశావు. ఇప్పుడు డాడీకి ఏం సమాధానం చెప్తావు? నిన్ను నమ్మి డాడీ నిన్ను ఎండీని చేసినందుకు డాడీకి నువ్వేం సమాధానం చెప్తావు? నా భార్యని ఇలా అరెస్ట్ చేయించడానికా నేను నిన్ను ఎండీని చేసింది అని మా డాడీ అడిగితే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? సమయానికి డాడీ ఊర్లో లేరు కాబట్టి సరిపోయింది. ఉంటే ఎంత బాధపడేవాళ్ళో ఆలోచించు. నిజమే అఖిల్ బాబు, మామయ్య గారు ఉంటే జరిగిన దానికి మనకంటే ఎక్కువ బాధపడేవారు. నిజానికి నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను అఖిల్ బాబు. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అలా పొరపాటు జరగకుండా చూసుకోవడమే ఎండీగా నీ బాధ్యత. వసంత మసాలా కంపెనీతో అత్తయ్య గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేద్దామనుకున్నానే తప్ప ఇంతకాలం సంపాదించుకున్న పేరు పోవాలని నేను అనుకోలేదు అఖిల్ బాబు. అనుకోను కూడా. అత్తయ్య గారి పేరు మీద పెట్టిన కంపెనీకి అత్తయ్య గారికి చెడ్డ పేరు తీసుకురానని ఆ రోజు మీకు మాటిచ్చాను. ఇప్పటికీ ఆ మాటకి కట్టుబడున్నాను. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఇలాంటి పరిస్థితి వచ్చింది. కన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను, అత్తయ్య గారికి అవమానం జరిగే పని కలలో కూడా చేయను. నాకు తెలుసు శ్యామ, నువ్వేంటో నాకు తెలుసు. కాకపోతే మమ్మీ అరెస్ట్ అయిందన్న బాధలో నేను అలా మాట్లాడి నిన్ను బాధ పెట్టాను. సారీ శ్యామ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అఖిల్ బాబు? నన్ను అర్థం చేసుకున్నారు, నాకు అదే చాలు. శ్యామ, ఎవరో నీ మీద కుట్ర పన్ని ఇలా చేశారనిపిస్తుంది. అది ఎవరో తొందరగా తెలుసుకోవాలి. ముందు అత్తయ్య గారిని బయలు మీద బయటికి తీసుకురండి, తర్వాత మిగతా విషయాలు ఎస్ఐ గారు, మా అత్తయ్యతో మాట్లాడొచ్చా? ఓకే, క్యారీ ఆన్. ఏంటత్తయ్యా, ఏంటి మీకు ఈ పరిస్థితి? సమాజంలో దర్జాగా తలెత్తుకుని బ్రతికిన మీరు ఇలా సమాజం ముందు తలదించుకునే పరిస్థితి రావటం ఏంటత్తయ్యా?
ఆనంద గజపతి వర్మ గారి భార్యకి రావాల్సిన కష్టమా ఇది? ఫ్యాక్టరీ విషయంలో శ్యామ జాగ్రత్తగా ఉండుంటే మీకీ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. అవునత్తయ్యా, మీకీ పరిస్థితి రావటానికి కారణం ఖచ్చితంగా శ్యామానే. శ్యామ నిర్లక్ష్యం వల్లే మీకీ పరిస్థితి వచ్చింది. తనని ఎండిన్ చేసేసరికి తను ఏం చేసినా చెల్లుతుందనుకొనుంటుంది. ఎవరికి పడితే వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చుంటుంది. ఎవరికి పడితే వాడికి ఏ పని పడితే ఆ పని అప్పగించుంటుంది. వాడేమో ఇలా కల్తీ చేసుంటాడు. దాంతో మీరిలా అరెస్ట్ అయ్యారు. ఇలా కల్తీ జరుగుతున్న విషయం శ్యామకి తెలిసే అవకాశం ఉండుండొచ్చు. తను అంతగా పట్టించుకోకపోయిండొచ్చు. మీరిలా పోలీస్ స్టేషన్ కి వచ్చే పరిస్థితి వస్తుందని శ్యామ ఊహించుండకపోవచ్చు. ఏదైనా ఇలా జరగడానికి కారణం మాత్రం శ్యామ నిర్లక్ష్యమే అత్తయ్య. కాదు, శ్యామ నిర్లక్ష్యం కారణం కాదు. శ్యామ అసలు నిర్లక్ష్యంగానే ఉండదు. ఎవరో ఏదో కుట్ర చేసి ఇలా చేశారు. ఇవాళ కాకపోతే రేపైనా ఆ కుట్ర బయటపడుతుంది. అసలు నేరస్తులు బయటకొస్తారు. వస్తారత్తయ్య, వస్తారు. ఇవాళ కాకపోయినా రేపైనా అసలు నేరస్తులు బయటపడతారు. మీరు ఈ కేసులో నుంచి బయటపడతారు. ధైర్యంగా ఉండండి. ఎస్ఐ గారు, వసంత్ గారిని కలవచ్చా? ఓకే, క్యారీ ఆన్. వదినా, ఎందుకొచ్చారు? మీ మొహాలు నాకు చూపించొద్దని చెప్పాను కదా. ఎందుకొచ్చారు? అదేంటదినా అలా అంటావు? మీకింత కష్టం వచ్చిందని తెలిస్తే మేం రాకుండా ఎలా ఉంటాం? కష్టం వచ్చినప్పుడే కదా వదినా ఒకరికొకరు తోడుగా ఉండేది. నీ పేరుతో వసంత మసాలా కంపెనీ అని పెట్టినందుకు చాలా సంతోషించాం. ఆ కంపెనీ పెట్టడం వల్లే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాం ఆంటీ. మీకు ఈ పరిస్థితి కల్పించింది ఎవరో కానీ వాళ్ళు మాత్రం బాగుపడరు. అనుభవిస్తారు, ఇంతకింత అనుభవిస్తారు. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాడు. దేవుడు వాళ్ళని క్షమించి వదిలేసినా మా శ్యామ మాత్రం వాళ్ళని వదలదు. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తుంది. పట్టుకుని వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పడం కాదంటీ, అలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్ చేయాలి. నిజమే, కాల్ చెయ్యాలి. మా అఖిల్ శ్యామ తలుచుకుంటే ఆ పని కూడా చేయగలరు.
నా మీద నింద పడేలా కుట్ర చేసిన ఒక్కొక్కళ్ళని నడి బజారులో నిలబెట్టి కాల్చి చంపేయగలరు. కానీ వాళ్ళు ఆ పని చేయరు. చట్టం మీద గౌరవంతో ఆ నేరస్తులకి చట్ట ప్రకారం శిక్ష పడేలా మాత్రం చేస్తారు. వాళ్ళకి ఎన్ని శిక్షలు పడ్డా నువ్వు పడ్డ ఈ బాధ మాత్రం పోదు కదా వదినా. పైగా ఆనంద్ గజపతి వర్మ గారి భార్యని అరెస్ట్ చేశారు అని నలుగురు చెప్పుకోవడం నీకెంత అవమానం. రేపు నలుగురిలో నువ్వు తలెత్తుకు తిరగలవా? తిరగలను. నేను నిర్దోషిని అని నిరూపించుకుని దర్జాగా నలుగురిలో తల ఎత్తుకుని తిరగలను. పాపం మీరు నా మీద సానుభూతి చూపించి మళ్ళీ మా కుటుంబానికి దగ్గరవ్వాలనే ఆశతో వచ్చినట్టున్నారు. మీ సానుభూతి నాకక్కర్లేదు. మీ చుట్టరికము నాకక్కర్లేదు. బయలుదేరండి. ఏంటలా చూస్తూ నిలబడ్డారు? బయలుదేరండి. పదవే, బయలుదేరమని చెప్తోంది కదా. పద. మా అత్తయ్య గారికి భోజనం తీసుకొచ్చాను సార్. అవసరం లేదమ్మా. మీ అత్తయ్య గారికి లంచ్ ఇక్కడే మేము ఏర్పాటు చేస్తాం. ఆ క్యారియర్ మీరు వెనక్కి తీసుకెళ్ళండి. తీసుకొచ్చాను కదా సార్, మా అత్తయ్య గారికి పెట్టేసి వెళ్తాను. అలా కుదరదమ్మా. ఇంటి నుంచి ఫుడ్ తెచ్చిపెట్టడానికి రూల్స్ ఒప్పుకోవమ్మా. ఆవిడ ఫుడ్ సంగతి మేము చూసుకుంటాం కదా, మీరేం టెన్షన్ పడకండి. అంటే బయట ఫుడ్ ఆవిడికి సరిపడదు సార్. మంచి హోటల్ నుంచి తెప్పిస్తామమ్మా, మీరేం భయపడనక్కర్లేదు. అంటే ఆవిడ ఉప్పు కారం మసాలా అన్నీ తక్కువ తింటుంది సార్. బయట ఫుడ్ తింటే ఆవిడికి కడుపులో మంటొస్తుంది. అందుకే ఆవిడ కోసం స్పెషల్ గా వంట చేసి తీసుకొచ్చాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి సార్. అలా అంటే ఎలా నాన్నా? తినకపోతే నీరసం వస్తుంది. అయినా సరే నాన్నమ్మ వచ్చే వరకు నేనేమీ తినను. నాన్నమ్మ రేపొద్దున వచ్చేస్తుంది నాన్న. అయితే రేపొద్దునే తింటాను. నువ్వు తినకపోతే వీళ్ళెవరూ కూడా అన్నం తినము అంటున్నారు. నువ్వు తింటేనే వీళ్ళందరూ తింటారు కదండి. బాబు కోసమైనా మీరు అన్నం తినాలి ప్లీజ్. ఓకే, మీ పిన్ని చెప్పింది కరెక్టేరా. నువ్వు తినకపోతే మేము తినం. చూసావా, నువ్వు తినకపోతే వీళ్ళెవరూ తినరంట. నువ్వు తింటేనే వాళ్ళు తింటారు. సరే తింటాను. వదినా వడ్డించు. అలాగే రా నాన్న, ఇలా కూర్చో. నాన్నమ్మ ఉంటే నాకు తినిపించేటప్పుడు కథలు చెప్తుంది. మరి నాకు కథలు రావు కదా. నీకు పాటలు పాడడం వచ్చు కదా, పాటలు పాడుతూ పెట్టు. అలాగే పాడుతూనే పెడతాను.
వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి ఎవరిదమ్మా గానం ఎంతో బాగుంది ఎవరిదమ్మా రూపం చాలా బాగుంది ఎవరిదమ్మా గానం ఎంతో బాగుంది చేతిలో పిల్లన గోబి ఉన్నది నెత్తి మీద నెమలిక ఉన్నది చేతిలో పిల్లన గోబి ఉన్నది నెత్తి మీద నెమలిక ఉన్నది రంగు చూడబోతే నల్లగున్నది నవ్వు చూడబోతే తెల్లగున్నది రంగు చూడబోతే నల్లగున్నది నవ్వు చూడబోతే తెల్లగున్నది ఏంటి ఐశ్వర్య ఈ టైంలో ఫోన్ చేస్తోంది? శ్యామాని గింటేశారన్న గుడ్ న్యూస్ చెప్తుందేమో. మాట్లాడు మాట్లాడు. హలో, బుద్ధుందా మీకు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఏంటి ఐశ్వర్య అలా మాట్లాడుతున్నావు? మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి మా అత్తయ్యని కలిశారంట కదా? అంటే అది ఆ రోజు మమ్మల్ని ఇంట్లోంచి గెంటేసి మీ అత్తయ్య మమ్మల్ని అవమానపరిచింది కదా. అవమానపరిస్తే ఇప్పుడు ఆవిడ పోలీస్ స్టేషన్ లో ఉన్నందుకు ఎంత అవమానపడుతుందో చూద్దామని ఏదో పరామర్శించడానికి వెళ్ళాము. ఏడ్చినట్టుంది మీ పరామర్శ. మీరు అక్కడికి వెళ్లటం వల్ల శ్యామకి మీ మీద అనుమానం వచ్చింది తెలుసా? మీ మీద అనుమానం వస్తే ఆటోమేటిక్ గా నా మీద కూడా దానికి అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది. ఆ అనుమానాలు తీర్చుకోవడానికి అది ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిందంటే మన బండారం మొత్తం బయటపడుతుంది. మనం వెళ్లి జైల్లో పడతాం. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఇలాంటి పనులేవి చెయ్యొద్దు, అర్థమైందా? ఓకే ఐశ్వర్య. ఇదేంటి మమ్మీ, విషయం బయటపడితే మనం కూడా జైలుకి వెళ్తామా? మనమెందుకు జైలుకి వెళ్తామే? ఆ ప్లాన్ చేసింది, వాళ్లతో మాట్లాడింది, ఫ్యాక్టరీలో కల్తీ చేయించింది మొత్తం ఐశ్వర్య కదా. అదొక్కతే వెళ్తుంది జైలుకి. హలో మావయ్య గారు. అమ్మా వైదేహి, మీ అత్తయ్యకి ఇంకా తలనొప్పి తగ్గలేదామా? అంటే అది తలనొప్పి. అత్తయ్య గారు ఫోన్లో ఏం చెప్పారో ఏంటో. ఏంటమ్మా మాట్లాడవేంటి? మీ అత్తయ్యకి ఇంకా తలనొప్పి తగ్గలేదా? అత్తయ్య గారు మీకు ఫోన్ చేస్తారన్నారు మావయ్య గారు. చేశారా? చేసిందమ్మా, మధ్యాహ్నం చేసింది. తలనొప్పి తగ్గిందని చెప్పారా? అలాంటి తలనొప్పులు వస్తుంటాయి పోతుంటాయి అందమ్మా. దాన్ని బట్టి తన తలనొప్పి ఇంకా తగ్గలేదేమో అనిపిస్తోంది. ఇప్పుడు ఎలా ఉంది మీ అత్తయ్య గారికి? ఇప్పుడంటే అది అత్తయ్య గారికి బాగానే ఉంది మావయ్య గారు, బాగానే ఉంది. ఒకసారి తనకు ఫోన్ ఇవ్వమ్మా. ఫోనా? అంటే అది అత్తయ్య గారు పడుకున్నారు మావయ్య గారు. అప్పుడే పడుకుందా? అవును మావయ్య గారు, పడుకున్నారు. ఓహో, అంటే తలనొప్పి ఇంకా తగ్గలేదన్నమాట. అంతే మావయ్య గారు, అంతే. అమ్మా వైదేహి, తనకి తలనొప్పి మాత్రమేనా లేక ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లమా? అబ్బే, ఇంకేం ప్రాబ్లం లేదు మావయ్య గారు, ఇంకేం ప్రాబ్లం లేదు. తలనొప్పి ఒక్కడే ప్రాబ్లం. ఓకేనమ్మా, రేపు మాట్లాడతానులే మీ అత్తయ్య గారితో. ఉంటానమ్మా. అలాగే మావయ్య గారు, అలాగే. ఇంతసేపు తలనొప్పి తగ్గలేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటి అఖిల్ బాబు,
కమిషనర్ గారు ఇంకా ఫోన్ చేయలేదేంటి? చేస్తారు శ్యామ, తొందరపడుకో. ఇదిగో కమిషనర్ గారే చేస్తున్నారు. హలో సార్. హలో అఖిల్ గారు, చెప్పండి సార్. అలా కల్తీ చేసే గ్యాంగులు సిటీలో 7 గ్యాంగులు ఉన్నాయి సార్. ఆ 7 గ్యాంగుల్లో ఉన్న మెంబర్స్కి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ ఫోటోలు మీకు పంపించమని మా పిఏకి చెప్పాను. మీకు ఒక 10 మినిట్స్లో వాళ్ళ ఫొటోస్ వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా వాళ్ళలో ఎవరో ఒకళ్ళు మీ ఫ్యాక్టరీలో కల్తీ చేస్తుంటారు. వాడిని కనుక మీ స్టాఫ్లో ఎవరైనా గుర్తుపట్టగలిగారంటే అతన్ని పట్టుకోవడం మాకు చాలా ఈజీ అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఒక 10 మినిట్స్లో ఆ గ్యాంగ్కి సంబంధించిన ఫోటోలన్నీ మనకు పంపిస్తానన్నారు కమిషనర్ గారు. ఆ ఫోటోల ద్వారా మన ఫ్యాక్టరీలో కల్తీ చేసిన వాడెవడో మనం ఈజీగా కనుక్కోవచ్చు. నేను కల్తీ చేయించిన వాడి ఫోటో కూడా ఆ లిస్ట్ లో ఉంటే వాడు దొరికిపోతాడు. వాడు నిజం చెప్పాడంటే నేను దొరికిపోతాను. అర్జెంటుగా వాడిని పారిపోమని చెప్పాలి. రత్తమ్మ, ఈ సిటీలో కల్తీ ముఠా చేసే వాళ్ళ ఫోటోలన్నీ కమిషనర్ గారు మాకు పంపించారు. ఆ ఫోటోల్లో ఆ రోజు మన ఫ్యాక్టరీకి వచ్చిన వాడి ఫోటో కూడా ఉందేమో చూడు. అలాగేనమ్మా. ఇతను కాదు, ఇతను కూడా కాదు, ఇతను కూడా కాదు.